ప్రైజ్ లార్డ్, గుడ్ మార్నింగ్. యేసు స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. ప్రియులారా, దేవుడు దయచేసిన మరొక రోజును బట్టి దేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని హెచ్చిస్తూ ఉన్నాం. చాలాసార్లు మన జీవితంలో విసుగుదల, కొంతమందికి ప్రార్థన చేయాలంటే విసుగు, బైబిల్ చదవాలంటే విసుగు, చర్చికి వెళ్ళాలంటే విసుగు, ఉపవాసం ఉండాలంటే విసుగుదల. చాలామందికి అండి ఈ దినాల్లో ఎందుకు వారి జీవితాల్లో సక్సెస్ అవ్వట్లేదంటే దేవుని కార్యాల్లో విసుగుదల వచ్చేస్తుంది వాళ్ళకి. ప్రతి ఆదివారం వెళ్ళాలా అని నెలకోసారి వెళ్ళే ఉన్నారు. ఈ దినాల్లో సంస్కారం రోజు మాత్రమే కనబడతారు. వాళ్ళు పేరుకు మాత్రం క్రైస్తవులే, బాప్తిసం పొందారు. వాళ్ళు కనబడేది ఎప్పుడంటే నెలకొకసారి ఆ సంస్కారం రోజు కనబడతారు. ఏమండి, రోజు వెళ్ళాలి, ప్రతి ఆదివారం ఇసుకొచ్చేస్తుంది అనేవాళ్ళు ఉన్నారు. బజార్ వెళ్తానికి విసుగుదల ఉండదు, షాపింగ్ మాల్కి వెళ్తానికి విసుగుదల ఉండదు, మార్కెట్కి వెళ్తానికి విసుగుదల ఉండదు, బట్టలు కొనడానికి విసుగుదల ఉండదు, హోటల్లో శుభ్రంగా తినడానికి విసుగుదల ఉండదు, నలుగురు కూర్చొని సొల్లు కబుర్లు చెప్పుకోవడానికి విసుగుదల ఉండదు. కానీ ఎక్కడ విసుకొచ్చేస్తుందంటే వాళ్ళకి ప్రార్థన అంటేప్పటికల్లా, పాటలు పాడాలంటేప్పటికల్లా, ఆరాధన చేద్దామంటేప్పటికల్లా విసుగుదల వచ్చేస్తుంది. అందుకే ఆ కుటుంబాల్లో మనశ్శాంతి లేకుండా చాలామంది బతుకుతున్నారు ఈ రోజుల్లో. విసుగుదల ఏమాత్రం మనకు రాకూడదండి. దేవునిలో విసుగుదల రాకూడదు. ఒక సువార్త 18:1 ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవు ఇచ్చింది ఏంటంటే, విసుగక నిత్యము ప్రార్థన చేయమన్నాడు ఆయన. విసుగుదల రాకుండా నిత్యము ప్రార్థన చేయమని ఉపమానం చెప్పాడు అక్కడ ఒక ఎదవరాల గురించి. అప్పుడు గోజాడి మాటి మాటికి న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి విజయం సాధించింది. మన జీవితాల్లో ప్రార్థన ప్రార్థన ప్రార్థన. విసుగుదల రానివ్వకు. నీ కష్టాలు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి, జబ్బులు ఉన్నాయి, తెగుళ్ళు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, నలిగిపోతున్నావు, బాధపడుతున్నావు, ఇబ్బందులు ఉన్నాయి, అవన్నీ పెట్టుకుని విసిగిపోతున్నావు. కానీ విసుగుక ప్రార్థన మాత్రం చేయట్లా. పిల్లలు గమనించండి, ఉదయకాలం ప్రార్థన చేయట్లో ఏమాత్రం కూడా విసుగుదల రాకూడదు. రోజు ప్రార్థన చేయాలా, రోజు 4 గంటలకు లేగాలా, రోజు పాటలు పాడాలా, రోజు బైబిల్ చదవాలా అండి. చదవాలి. రోజు భోజనం చేస్తున్నావు కదా నువ్వు, ఏమండి అలా అనుకోవా? రోజు భోజనం చెయ్యాలా అని అనుకొని నెలకోసారి తినొచ్చు కదా. అమ్మో, టయానికి పడిపోవాలి, టయానికి భోజనం పడిపోవాలి, లేకపోతే ఉండలేవు. టయానికి భోజనం పడిపోవాలి, టయానికి టిఫిన్ పడిపోవాలి. మరి ప్రార్థన అంటే ఎందుకు విసుగుదల? పిల్లలు గమనించాలి. ప్రార్థన పరిస్థితులు మార్చేస్తుంది, ప్రార్థన అద్భుతాలు చేస్తుంది. ఇజికియా ప్రార్థన చేశాడు, ఆయుష్ పెంచేశాడు దేవుడు. దానియేలు ప్రార్థన చేశాడు, సింహాల నోడు మూయించేశాడు. గమనించాలి ప్రియులారా, ఈ ప్రార్థన చాలా చాలా గొప్పది. అందులోనే చాలామందికి విసుగుదల వచ్చేస్తుంది. ప్రభు అంటున్నాడు లోకాసువార్త 18 విసుకక నిత్యము ప్రార్థన చేయవలెను. అక్కడ ఒక ఉపమానం చెప్పాడు ఆయన. ఉదయకాలం యేసు స్వరం ద్వారా నీ జీవితంలో ఉందా ప్రార్థనా జీవితం? దేవుడిని అడుగుతున్నావా? దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికల్లా నీకు సమయం దొరకట్లేదు. సమయం లేదండి ప్రార్థన చేయటానికి అని కొంతమంది, చర్చికి వెళ్ళటానికి కుదరట్లేదని మరికొంతమంది, ఏం చదువుతామండి బైబిల్ అని మరికొంతమంది. చాలామంది వారి జీవితాల్లో ఈ రకంగా ఉంటున్నారు. ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, విసుగక నిత్యము ప్రార్థన చేయి. ఏలియా ఆసక్తితో ప్రార్థన చేస్తే వర్షం అయిపోయిందిగా. గమనించాలండి. దానియేలు ప్రార్థన చేస్తే సింహాలు ముయించబడ్డాయి కదా. ఆలోచించండి, ప్రార్థన చాలా గొప్ప కార్యాలు చేస్తుంది. ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ప్రార్థన చేయి. విసుగు లేకుండా అలా చేస్తూనే ఉండంతే. ఏదో ఒక రోజు దేవుడు అద్భుతం నీ జీవితంలో చేస్తాడు. ఎన్నాళ్ళు చేయాలంటావా? ఆ టైం వచ్చేదాకా చేయి, ఆ సమయం వచ్చేదాకా చేస్తూనే ఉండు. ఎవరు నేను చేస్తున్నానంటావా? చెయ్యి, ఇంకా చెయ్యి. దేవునితో మాట్లాడు, దేవుడిని అడుగు, అయ్యా నాకు ఈ పరిస్థితి ఇలా ఉంది, నాకు ఎందుకు చెయ్యు అడిగి చూడు. అసలు ఆయన కరుణామయుడు, ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. ఉదయకాలం విసుగుదల వచ్చేస్తుందా? చేస్తున్నావా? మందిరానికి నెలకోసారి కాదు,
వారం వారం వెళ్ళాలి. రోజు 4 గంటలు లేచి ప్రార్థన చేసుకోవాలి. బైబిల్ చదవాలి. చదువు వస్తే నీకు బైబిల్ చదువుకోవాలి. అందులో ఇసుకుదల రావడానికి ఏం లేదు. ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఇసుక నిత్యము ప్రార్థించి లోకా 18 మొదటి వచ్చింది. ప్రభు చెప్పిన మాట అంటే విసుగుదల వస్తుందన్నమాట కొంతమందికి. అందుకే ప్రభు అంటున్నాడు విసుగు రాకూడదు అంటున్నాడు, విసుగుదల రాకూడదు అంటున్నాడు. కనుక ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న నీవు యేసయ్య పాదాల దగ్గర పడి విసుగుకు ప్రార్థన చేయి. అద్భుతాలు చూస్తావు. నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు. నేను కొన్నిసార్లు రాత్రులు మీటింగ్ అయినా తెల్లవారుజామున లేగలేకపోతాను. 4 గంటలకు బలంగా లెగుతాను. ఎందుకంటే ఆ విసుగుదల లేకుండా దేవుడి దగ్గర మొరపెట్టాలి, దేవుడిని అడగాలి అని ఖచ్చితంగా అవకాశం ఇంత మట్టికి లేచి ప్రార్థన చేసుకుని మీకు వాక్యం పంపుతాను. 1 గంట ప్రార్థన చేసుకుని మీకు దేవుడు ఈ ప్రేరేపణతో వాక్యం మీకు పంపుతాను. అంటే ఒకసారి అనిపిస్తుంది, విసుకొస్తుంది, నేను పంపాలా, పడుకుంటే బాగుండి నిద్ర వస్తుంది అనిపిస్తుంటుంది. కానీ నోనో, దేవుడి సన్నిధి, దేవుడికి అనేక మందికి వాక్యం పంపించాలని ఆశ. ఉదయకాలం ప్రియులారా, నీ జీవితంలో విసుగుక నిత్యము ప్రార్థించే మానవద్దు. అద్భుతాలను చూస్తావు, గొప్ప కార్యాలను చూస్తావు. అటువంటి పరిశుద్ధ ఆత్మ నడిపింపు ఆ రకంగా ఉండటానికి నీకు సహాయం చేయను గాక. గాడ్ బ్లెస్ యు. నీ సహోదరుడు